అవును, ఆయన పెట్టిన పథకాలు అన్ని వచ్చినాయి. లాస్ట్ లో ఏంటంటే ఓట్లు కోడ్ వచ్చిందని డబ్బులు రాలి అంతే. అంతే డబ్బులు అవి కూడా మొత్తం అందరికి వచ్చేసినట్టే. ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? ఏది ఏది ఏ ప్రభుత్వం ఏది? ఆమె రాజకీయాల్లో గెలవడం కోసమే, సీటు ఎక్కడం కోసమే, గద్దె ఎక్కడం కోసం ఇవన్నీ మాటలు, అంతేగాని ఎవరు ఏమి ఎవరు. అంతకుముందు ఎలక్షన్ వచ్చి ఇచ్చారా? అప్పుడు కూడా కొట్టాడుగా. ఇప్పుడు జనసేన 21 రాడు ఏంటయ్యా, మరి ఫ్రాడ్ కాకపోతే ఇది బీజేపీ కలిసి బీజేపీ వచ్చాడు ఏంటి? అందరు కలిసి ఫ్రాడ్ చేయడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఎంతమంది పిల్లలకంటే అంతమంది వేసామన్నాడు. 15 నీకు 15 నీకు 15 ఏయి. ఇప్పుడు వాళ్ళందరూ ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అమ్మఒడి లేదు, 18 సంవత్సరాలకు డబ్బులు లేవు. ఆయన ఆటో వాళ్ళకి ఆటో డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అందరూ అనాథలు అయిపోయారు. ఇప్పుడు ఏసి ఉండాలి అంతే, మనకు 5 సంవత్సరాలు ఏసి ఉండాలి అంతవరకే. అంతేగాని ఏమీ లేదు, ఇదేమి చేయరు. ఏ దీపావళి గ్యాస్ బండ ఎవరికి ఇచ్చారు? మళ్ళీ దానికి మళ్ళీ రూలు, దీపం బతుకున్న వాళ్ళకే గ్యాస్ బండ అంట. మరి ఆ మాట మరి ఎలక్షన్లో మరి ఎందుకు చెప్పలేదు? అంటే ఈ ప్రభుత్వం చేత ఉచిత తీసుకున్నారు కదా. ఏది ఉచిత తీసుకేది? ఉచిత చేసేది ఉచిత గ్యాస్ ఏది? ఉచిత డబ్బులు వేయండి. ఏమొచ్చింది? ఒకటి వచ్చింది చెప్పండి, ఒక్కడని వచ్చిందా? ఒక్కరు కూడా రాలా. జగన్ ప్రభుత్వం 5 సంవత్సరాలు మీకు ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా అన్నీ అందినాయి నాకు. అమ్మఒడి అందింది, మా ఆవిడ 18 సంవత్సరాల డబ్బులు అందినాయి. ఏంటి తర్వాత ఇల్లు వచ్చింది, ఆటో వచ్చిన ఆటో డబ్బులు వచ్చినాయి. ఏమో అన్నీ వచ్చినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన అంటున్నారు కదా చంద్రబాబు. గిట్టన వాళ్ళు అంటారు అరాచక పాలన, గిట్టన వాళ్ళు అంటారండి. ఎన్న అంటారు. అసలు ఆ ప్రభుత్వం ఏంటంటే ఫ్రాడ్ చేయకపోతే గిట్టనోళ్ళు ఎందుకు అంటారు? రెడ్ బుక్ పెట్టుకోమని, రెడ్ బుక్ ఈ గంట పెట్టుకోమను, రెడ్ బుక్. ఇప్పుడు ఈ ప్రభుత్వం గుడ్ బుక్ పెడుతుంది. రెడ్ బుక్ పెడితే గుడ్ బుక్ పెడుతుంది, ఇది కూడా పెట్టుకోవచ్చు. మరి అది బెటరే, మంచి చేసిన బెటరు. ఇప్పుడు లడ్డూలు ఇది అన్నారు, ఏది నిరూపించారా? నిరూపించలేకపోయారుగా. మరి ఎందుకు అయిపోయారు? సిబిఐ ఎంక్వైరీ వేయచ్చు కదండి. ఇది పుకార్లు తప్ప ఏమీ లేదు. బురద వైసీపీ మీద బురద చల్లడం తప్ప ఏమీ లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి ఒక మాటలో ఏం చెప్తావు బాబాయ్? చెప్పారు సూపరు. ఆయనకేంటి అన్ని పేదలకి. నేను ఆటో మానేసి వచ్చి ఎందుకు వచ్చా? పనిలోకి వచ్చానా? ఎందుకు అంత అభిమానం జగన్ అంటే? నాకు అన్ని అందినాయి డబ్బులు. వీళ్ళందరూ ఫ్రాడ్ చేశారు. ఇప్పుడు అవినాష్ గారి ఇంటికి వెళ్తే ఆయన కూడా నాకు లేదంటే న్యాయం చేసి సెటిల్మెంట్ చేశారు. ఒకటి ఎందుకు చేయలేదు? ఎందుకు చేశారు వీళ్ళు? తెలుగుదేశంలో నాకేం చేశారు? తెలుగుదేశం నాకు ఏమీ రాలేదు. అందుకే అభిమానం.